రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్సీపీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తుంది. తాజాగా పార్టీ అధిష్టానం 6వ జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటి వరకు 5 జాబితాల వారీగా 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చేసింది. వై నాట్ 175 నినాదంతో ప్రజలకు జరిగింది మంచిని, అందిన సంక్షేమాన్ని, రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్సీపీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తుంది. తాజాగా పార్టీ అధిష్టానం 6వ జాబితాను రిలీజ్ చేయనుంది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చేయడానికి వైసీపీ అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా 5 జాబితాల ద్వారా 62 మంది ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులు, అదేవిధంగా 13 మంది ఎంపీల వరకు కూడా ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసాం. అయితే ఈ జాబితాతో పూర్తిగా 12 మంది మిగిలినటువంటి ఎంపీ స్థానాలు, లోక్సభ స్థానానికి లోక్సభ స్థానానికి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ఇప్పటికే కొన్ని మార్పులు, చేర్పులు క్రమంలో కొన్ని మరొకసారి దాని మీద అంటే మరొకసారి మార్పులు, చేర్పులు జరిగిన జాబితాలో అసంతృప్తులు పెరుగుతున్న నేపథ్యంలో మరొకసారి కూడా అధిష్టానం దాన్ని పరిగణలో తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. పైగా ఏదైతే ఇప్పుడు రిలీజ్ చేసిన జాబితా ఏదైతే ఉందో కొన్ని మార్పులు, చేర్పులు మరొకసారి మళ్ళీ వాటినే తిరిగి మళ్ళీ మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఎంపీకి సంబంధించిన లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు మాత్రం పూర్తి స్థాయిలో ప్రకటించాలి 6వ జాబితాలు అని చెప్పని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. మరొక లేదు ఎప్పటిలాగానే కొంతమంది ఎంపీలని లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలని కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎంపీ జాబితా రిలీజ్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కిరణ్ నాయ్, అయితే శ్రీనివాస్, 6వ జాబితాపై టికెట్ ఆశావాహుల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే కొత్తగా టికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అయితే మార్పులు, చేర్పులకు మాత్రం ఇప్పటి వరకు అవకాశాలు కల్పించారు. అయితే కొత్తగా వచ్చినటువంటి ఏదైతే అభ్యర్థుల ప్రకటన ఏదైతుందో అది కొద్ది మందికి మాత్రమే వరించిందని చెప్పుకోవచ్చు. అయితే మార్పులు, చేర్పులు మాత్రమే ఎక్కువగా జరిగాయి. అయితే మరొకసారి టికెట్ కోసం అంటే సిట్టింగ్ లో ఉన్న వాళ్ళు చివరి నిమిషం వరకు కూడా పార్టీలో తమకు సముచిత స్థానం ఉంది, టికెట్ తమకి వస్తుంది అనుకుంటున్నారు. కొంతమంది మార్పులు, చేర్పులు జరిగినప్పుడు కూడా కొన్ని పక్క నియోజకవర్గాలకు వెళ్ళడానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలనుకునేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాలు మార్పు అయినా సరే వెళదామని చెప్పని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది లేదు ఇక్కడ అంటే సిట్టింగ్ ఎక్కడైతే ఏ స్థానంలో అయితే ఉన్నారో అదే స్థానంలో తిరిగి మరొకసారి పోటీ చేస్తాం అనుకుంటున్నారు. అయితే చివరి నిమిషం వరకు కూడా చివరి జాబితా వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో చివరి జాబితా వరకు కూడా వేచి చూడాలని చెప్పని కొంతమంది అభ్యర్థులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి జాబితాలు ఏవైతే ఉన్నాయో ఆ జాబితాలన్నీ కూడా పూర్తిగా చివరి ఫైనల్ గా ఈ జాబితాని మేము ఫైనల్ చేయట్లేదు. ఎవరైతే సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చివరి నిమిషంలో మార్చొచ్చు. ఇప్పుడు నామినేషన్లు వేసే వరకు కూడా మార్పులు, చేర్పులు కొనసాగుతూ ఉంటాయి. ఈ 60 రోజులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అంటే 60 రోజులు చాలా
క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వెళ్తామని మొన్న మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆసక్తికరమైనటువంటి అంశాల మీద ఆసక్తికరమైనటువంటి కొన్ని అంశాలను కూడా ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ లో నియమిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఫైనల్ అభ్యర్థి అని చెప్పడానికి లేదు, సమన్వయకర్తను అభ్యర్థి అని చెప్పడానికి లేదు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఫైనల్ గా అందరూ కట్టుబడి ఉండాలని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు అంటే మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ అధిష్టానానికి ఎదురవుతున్నటువంటి అసంతృప్తి వర్గం ఏదైతే ఉందో దాన్ని బుజ్జగించేందుకు కొంత సమయాన్ని తీసుకోవడంలో భాగంగా కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనుకోవచ్చు. మరో పక్క నుంచి ఏదైతే అధిష్టానానికి వ్యతిరేకం అంటే అధిష్టానానికి ఒక పక్క నుంచి అసంతృప్తులు పెరగకుండా ముందే కట్టడి చేసేందుకు కూడా ఇలాంటి ఒక అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎంపీ అభ్యర్థులను మాత్రం ప్రకటించడానికి అధిష్టానం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అధిష్టానం సంబంధించి ఇప్పటికి ఎంపీ అభ్యర్థులు మాత్రం ప్రకటించేదానికి పూర్తి స్థాయిలో ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. అయితే మార్పులు చేర్పుల జాబితాలో ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం పూర్తి స్థాయిలో మరొకసారి బొజ్జగింపుల పర్వం కొనసాగించాలి. అదేవిధంగా మార్పులు చేర్పులు చేసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఉన్న పరిస్థితి అవుతుంది. పార్టీలో సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే మొంకుబట్టి పడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. తమ 4 టికెట్ స్థానాలు అడిగినప్పుడు కూడా ఒకటి కూడా తనకు అనుకూలంగా కేటాయించలేదనే దాని మీద ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అటు ఇటుగా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరో పక్క నుంచి ఆ ఎంపీ స్థానానికి, తిరుపతి ఎంపీ స్థానానికి ఖరారు చేసినప్పుడు కూడా మరొకసారి మోదుగులో కూడా ఆదిమూలం కూడా ఆ పార్టీని వదిలేయటం, అలా కొంతమంది మరో పక్క నుంచి ఎంపీ స్థానంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఇటు కృష్ణదేవరాయలు కావచ్చు, అదేవిధంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ పోటీ చేసినటువంటి బాలచౌరి కావచ్చు, ఇలా చాలా మంది కూడా పార్టీని పెడుతున్న నేపథ్యంలో కూడా పరిస్థితులు కట్టుదిట్టమైనటువంటి పరిస్థితులు ఇది వైసీపీ అధిష్టానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా పరిశీలన తర్వాత మాత్రమే ముందుకెళ్దామని చెప్పిన అధిష్టానం భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆరో జాబితా ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతుంది, లేదంటే కనుక ఎంపీలు మాత్రం ప్రకటన చేసి ఎమ్మెల్యేలను మరొకసారి అలా పెండింగ్ లో పెడతారన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.